మోక్షపటం డైరెక్టెడ్ బై రాహుల్ వన్జా రాజేశ్వర్. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూస్తుంటే నా ఇన్నర్ ఫీలింగ్ వచ్చేసి అరే ఏంట్రా ఇది, ఇంకా సినిమా ఎలా ఉంది, ఎవరికి నచ్చుతుంది అని తెలుసుకునే ముందు స్టోరీ ఏంటంటే ఇది ఒక నలుగురు జీవితాలలో జరిగే ఇంటర్ కనెక్షన్ క్రైమ్ థ్రిల్లర్. ఒక హోటల్లో పనిచేస్తున్న గాయత్రికి డబ్బున్న బ్యాగు దొరుకుతుంది. అది ఎవరిది, ఆ డబ్బు ఆశ వల్ల ఎవరి జీవితాలు ఎలా ఇంపాక్ట్ అయ్యాయనేది మిగతా స్టోరీ. ఈ మూవీ చూశాక నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. కామెడీ థ్రిల్లర్ అన్నారు, బట్ ఏ సీన్లో కూడా వర్కౌట్ అవ్వలేదు. చాలా స్లో నెరేషన్స్తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పరమబోర్, సెకండ్ హాఫ్ జస్ట్ యావరేజ్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే తిరువురు క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ లేదు. ఇక శాంతారావు, జెన్నిఫర్, పూజా కరెన్ యాక్టింగ్ ఓకే అనిపించింది. ఇంకా ఎవరికి నచ్చుతుంది అంటే క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వారికి మేబీ కొన్ని సీన్స్ నచ్చొచ్చు. ఇంకా మిగతా వాళ్ళకైతే పరమ బోర్ అండి బాబు. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే 38 minutes దగ్గర ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తప్ప మిగతాది చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ, బీజిఎం. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. జై హింద్.